హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ యానా గార్డెనింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి చామగడ్డల్ని నాటుదామండి. ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను, చూద్దాము. ఇంకా సాయిల్ మిక్సింగ్ కూడా చూద్దాము. ఫస్ట్ మనం మార్కెట్ నుండి చామగడ్డలు తెస్తాం కదా, అందరికీ ఇలా రూట్స్తో దొరకాలని లేదు. దొరికితే మాత్రం హ్యాపీనే, సంతోషం. లేదు అంటే ఈ మొలకలు వచ్చేలాగా ఎలా చేయాలి మనము అంటే, ఒక కాటన్ క్లాత్లో ఈ చామగడ్డలు పెట్టేసి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి ముడి కట్టి మనం ఎక్కువగా ఎండ తగలకుండా డార్క్ ప్లేస్లో పెట్టాలి. చూస్తున్నారుగా, ఇలా చిగుర్లు అయితే ఒక 3-4 డేస్లో రావడం జరుగుతుంది. లేదు అంటే ఎలాంటి చిగుర్లు రానివి అయితే ఇలా స్టార్టింగ్ నుండి స్టార్ట్ అవుతుంది. సో అలా స్టార్ట్ అయిన తర్వాత మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూడాలండి, ఆ 2-3 డేస్ మధ్యలో. లేదు అలానే ఉంచితే అవి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. చామగడ్డ వాటర్ ఎక్కువైనా కూడా ప్రాబ్లమే అవుతుంది. కాబట్టి మధ్యలో చెక్ చేసి ఓపెన్ చేసి చూసి కొంచెం గాలి తగిలాక మళ్ళీ వాటర్ స్ప్రింకిల్ చేసేసి అలానే పక్కకు పెట్టేస్తే ఇలా చక్కగా మొలకలు అయితే రావడం జరుగుతుంది. సో రూట్స్ కూడా వచ్చినట్టే ఉంది. ఈ వీటిని ఇప్పుడు మనం చక్కగా మట్టిలో అయితే పెట్టొచ్చండి ధైర్యంతో. సో ఇలా పెట్టుకోవాలి. ఇంకా సాయిల్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలి చామగడ్డలకు అన్నప్పుడు, మనం నార్మల్ మట్టిలో ఇసుక కూడా తీసుకోవాలండి. ఇసుక, మెన్యూర్, నేనైతే ఈ మూడింటిని మిక్స్ చేశాను. ఓన్లీ మట్టి అయితే ఇబ్బంది అవుతుంది. ఇది చామగడ్డ ఊరడానికి ఇసుక మిక్సింగ్ చేసినప్పుడే చొచ్చుకుపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చేయాలి. ఇంకా మెన్యూర్ విషయానికి వస్తే, మనం చామగడ్డల్ని పెడుతున్నాం కాబట్టి మధ్యలో మనం కదిలిచ్చే ఛాన్స్ ఉండదు. ఇంకా మనం భూమి మంచిది అయినప్పుడే మనం వేసిన విత్తనం అనేది ఖచ్చితంగా వస్తుంది, పంట బాగా వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఆ విధంగా మట్టిలో బలం ఉన్నప్పుడే మనం పెట్టే మొక్కలు ఏవైనా, ఏ విత్తనాలైనా చక్కగా రావడం జరుగుతుంది. కాబట్టి నేను ఇందులో మెన్యూర్ అయితే కలిపాను. ఇంకా 20-30 డేస్ వరకు ప్రాబ్లం ఉండదండి. ఇలా అన్ని చక్కగా పెట్టుకోవాలి. మొలకలు వచ్చినవి మాత్రమే పైకి పెట్టాలి. అలా పెట్టినప్పుడే మనకి బాగా రావడం జరుగుతుంది. చూపిస్తాను, దగ్గరగా చూడండి. ఇలా మొలకలు అనేటివి మీదికి ఉండాలి. ఇలా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మనం లైట్గా ఇప్పుడు మట్టి అయితే వేసేద్దాము. వేసి ఒక వారం 10 రోజుల వరకు ఈవినింగ్, మార్నింగ్ లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి ఎక్కువగా ఎండ తగలకుండా లైట్గా ఎండ షేడ్ తగిలే ప్లేస్లో పెట్టాలి. ఒక 6 months దాటితే కానీ మనకి ఇవి చామగడ్డ అనేది లోపల తయారవుతుంది. అది ఎలా తెలుస్తుంది అంటే, వచ్చిన చెట్టు అనేది కొమ్మలు అనేది వాడిపోవడం, ఎండిపోవడం జరుగుతుంది. సో అప్పుడు మనకు తెలుస్తుంది లోపల చామగడ్డ మొత్తం ఫామ్ అయిపోయింది అని చెప్పేసి. ఇంకా ఇది 2 విధాలుగా యూజ్ అవుద్దండి మనకి. మనం ఆకు కూడా, చామ ఆకు కూడా మనం తెంపి కర్రీస్ చేసుకోవచ్చు, పప్పులో కూడా అలా చేసుకోవచ్చు. మనకు అలా ఉపయోగపడుతుంది. లీవ్స్ ప్లస్ చామగడ్డ ఉపయోగపడుతుంది. కొంచెం జాగ్రత్తగా కాపాడినట్టయితే మనకు ఇది 6 months అయితే రెడీ అవుతుంది. సో తప్పకుండా నేను హార్వెస్ట్ కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. ఇదండి ఇవాళ